నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల పట్టణ ప్రజలు ఎవరు మాస్టర్ ప్లాన్ గురించి అపోహలు భయాందోళనకు గురి కావద్దు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి. రొయ్యల పరిశ్రమలు పనిచేస్తున్న మహిళల సంక్షేమ భద్రత కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పెన్షనర్ సమస్యలపై ఈ నెల 12వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న అవగాహన సదస్సును మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబశివరావు. జిల్లాలో పరిశుభ్రత మెరుగుపడాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రపంచ మరుగుదొడ్లు ప్రచార ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురిని శాలువాతో సన్మానించారు. సముద్ర తీర ప్రాంతంలో పరిశుభ్రత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, వారికి కూడా మరుగుదొడ్లు ఉండాలని, లేని వారికి ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో బయటకు బహిర్భూమికి వెళ్లడం చూస్తున్నామని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం కార్మికుల కొరకు ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, వారు ఆరోగ్యంగా ఉండేందుకు గాను ప్రత్యేక చర్యల్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ క్లీనింగ్ చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు, అలాగే ప్రత్యేకమైన ప్రశంసని సభాసముఖంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో పరిశుభ్రత ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తే అందులో ఈ కోస్టల్ ప్రాంతాలు అంటే సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో పరిశుభ్రత అనేది ఇంకా పెరగాలి. అందులో ముఖ్యంగా మరుగుదొడ్లు అనేది ప్రతి ఇంటికి ఉండాలి. ఇప్పుడు వేరే వేరే పర్యటనలో మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఇంట్లో పిల్లలు కూడా ఫ్యామిలీ అయిపోయింది, వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళకి మరుగుదొడ్లు, ఇల్లు సపరేట్గా, ఇంటి స్థలం సపరేట్గా అండ్ మరుగుదొడ్లు సపరేట్గా కావాలి. లేకపోతే వాళ్ళు తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. సో అట్లా ఎవరెవరికి కొత్త ఇల్లు కట్టుకున్నారు, మీకు మరుగుదొడ్లు లేవు, అన్నీ కూడా SCRWS వారు అవన్నీ కూడా మీరు శాంక్షన్ ప్రపోజల్ తెప్పించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ల్యాండ్స్ అంటే IHHLs ని శాంక్షన్ చేస్తామని సభాసముఖంగా తెలియజేసుకుంటాం. కర్లపాలెం పంచాయతీ ప్రభుత్వ చౌకధరల దుకాణం షాప్ నెంబర్ 12ను CSDT ఫణికుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టాక్ బుక్ నిల్వ ఉన్న బియ్యంను పరిశీలించక అవకతవకలు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఫణికుమార్ తెలిపారు. ఈరోజు కర్లపాలెం గ్రామంలో 12 నెంబర్ చౌకధరల దుకాణం తనిఖీకి రావడం జరిగింది. తనిఖీల్లో భాగంగా సరుకులు నిల్వలను పరిశీలిస్తే 5 బ్యాగులు బియ్యం తగ్గుదల కనబడింది. కావున సదరు డీలర్ మీద తగు కేసు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే అతనికి భద్రత భరోసా కలిగి ఉంటారని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం HJB డిగ్రీ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనదారులకు చలానా విధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. కర్లపాలెం పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి విధి విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కర్లపాలెం పరిధిలో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ నేషనల్ హైవే 216 కింద వస్తున్నటువంటి 2 వీలర్లకి హెల్మెట్లు పెట్టుకునేటువంటి వాటి గురించి, అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకోకుండా ఉంటే జరిగేటువంటి ప్రమాదాలు, దానివల్ల సంభవించేటువంటి నష్టాలని ప్రజలకి వివరించి వాళ్ళు అవగాహన కల్పించి, అయినా కూడా వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి చలానా 1030 రూపాయలు చలానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వచ్చేటువంటి కారులకు కూడా అవగాహన కల్పించి ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చలానా విధించడం జరుగుతుంది. ఈ చలానా విధించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా పనిష్మెంట్గా భావించకుండా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది మనకే కాదు మన కుటుంబానికి కూడా భద్రత భరోసా కల్పిస్తుందని
పోలీస్ శాఖ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరించడం వల్ల క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాన్ని మీరు అనేది చేరుకోవచ్చు. అదేవిధంగా మీ కుటుంబంతో మంచిగా మీరు సంతోషంగా ఉండవచ్చు. గ్రామాల సమస్యలు, అభివృద్ధి, ఉద్యోగులకు ఇబ్బందులు మొదలైన మాట మంది కార్యక్రమం ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు తెలుస్తాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాటా మంతి వీడియో టెలికాన్ఫరెన్స్ లో ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని, మండల పరిషత్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణము ఉరవడేలాగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగస్తులందరూ కూడా మాటా మంతి అనే కార్యక్రమం చేపట్టారు. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఈరోజు ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓస్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా సికే కన్వెన్షన్ హాల్ మంగళగిరి నుంచి జూమ్ లైవ్ వస్తుంది. ఆ లైవ్లో కూడా మన డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కమిషనర్ కృష్ణతేజ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా ఈ మధ్య దాదాపు 10,000 మందికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఆ సీకే కన్వెన్షన్ హాల్ మంగళగిరిలో కూడా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో భాగంగా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే డైరెక్ట్గా ఈ మాటా మంతి కార్యక్రమంలో వాళ్లే డైరెక్ట్గా లేచి వాళ్ళ సమస్యలు ఏదన్నా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాళ్ళ ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఏదైనా కూడా డైరెక్ట్గా ఈ మాటా మంత్రి కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కలిగింది. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇంకా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కూడా నిర్ణయిస్తుంది. వీళ్ళందరూ ప్రమోషన్స్ ఇవ్వటమే కాబట్టి కాదు, ఈ ఇచ్చిన ప్రమోషన్స్ ని ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా ప్రజలకి బాగా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుండి ప్రజల్ని నడిపించాలని తెలియపరుస్తున్నారు. రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల సంక్షేమం, భద్రత కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. రొయ్యల సినర్జీ ప్రాజెక్టులో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాల కొరకు మత్స్య కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార యాత్ర వాహనాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన కార్యక్రమాలపై రూపొందించిన గోడ ప్రతుల్ని కలెక్టర్ విడుదల చేశారు. ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. రొయ్యల పరిశ్రమలో మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో రొయ్యల పరిశ్రమలు అధికంగా ఉన్నందున వారి హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అవగాహనతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ శ్రమ పోర్టల్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాల గురించి మహిళలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ గాలిదేముడు, ఏడీ కృష్ణ కిషోర్, డిప్యూటీ చీఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ త్రినాథరావు, స్టార్స్ డైరెక్టర్ సునీల్ కుమార్, కార్మిక శాఖ సహాయక అధికారి సాయి జ్యోతి, రవి, ప్రదీప్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణ ప్రజలు ఎవరు మాస్టర్ ప్లాన్ గురించి అపోహలు భయాందోళన పడవద్దని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి, మాజీ ఎమ్మెల్యే కోనె రఘుపతి అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పట్టణంలో మాస్టర్ ప్లాన్ 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ కోసం అన్ని సలహాలు, సూచనలు కూడా అందించమన్నారు. ఈ ప్లాన్ తయారు చేసే బాధ్యత థర్డ్ పార్టీ మీద ఉంటుందన్నారు. నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణ జరగవన్నారు. పట్టణంలోని భావనారాయణ స్వామి దేవాలయం నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు 80 అడుగుల రోడ్డుగా ప్లాన్లో పొందుపరచామని మా దృష్టికి వచ్చిందన్నారు. దాని మీద మా పార్టీ తరపున అబ్జెక్షన్ చేస్తూ కమిషనర్కి విన్నవిస్తున్నామన్నారు.
అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి వెనుక రోడ్డు 40 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఇవ్వగా దాన్ని 60 అడుగుల రోడ్డు చేసినట్లుగా మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారని దానిపై కూడా అధికారులు ఆలోచించాలని కోరారు. అదేవిధంగా పాండురంగాపురం రోడ్లోని వెంకయ్య స్వామి గుడి నుండి కోర్టు వరకు అక్కడి నుండి బైపాస్లో కలిసే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, అవినాష్ నాయుడు, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇమ్మడి శెట్టి శ్రీనివాసరావు, జీకే నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఏడుకొండల రెడ్డి, డేవిడ్ రాజా తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ గురించి మనం మాట్లాడితే ఒక రకమైనటువంటి అపోహలు, భయాందోళనకి గురి అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన బాపట్లో కనబడుతుంది. కారణం కొన్ని ఇది థర్డ్ పార్టీ ద్వారా తయారైనటువంటి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ మనం ప్రపోజల్స్ కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని సూచనలు మనకు కావాల్సిన సూచనలు మనం కొన్ని చెప్పాం. తయారు చేసే బాధ్యత థర్డ్ పార్టీ మీద ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మీద కానీ మన మీద కానీ ఉండదు. అది ప్రధానంగా తెలుసుకోవాలి. సరే, ఆ రోజు మనం పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఏంటి, ఈరోజు మాస్టర్ ప్లాన్లు ఏవి ఉన్నాయి అనేటువంటి అంశం చూస్తే కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలు వాటి గురించి మనం మాట్లాడాలంటే, ఆ రోజు మనం ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా భావనాయన స్వామి గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి దాకా మనం విస్తరణ కార్యక్రమం చేసిన తర్వాత అప్పటికి అంత ముందుకే 80 అడుగులు మాస్టర్ ప్లాన్లో ఉన్నదైనటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తే దాన్ని 60 అడుగులకి కుదించి పెట్టమని మనం ప్రతిపాదన పెట్టాము. సుమారుగా మనం 55 అడుగులు మనం దాన్ని ఆల్రెడీ మనం తీసుకొని చేయటం జరిగింది. ప్రజలు దీనిలో గమనించాల్సింది ఏంటంటే, ఈ మాస్టర్ ప్లాన్లు అనేవి పీరియాడికల్గా 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రొవిజన్ పెట్టినంత మాత్రాన ఏ ప్రభుత్వాలు కూడా మనకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వాళ్ళు స్వాధీనపరచుకుంటారంటూ ఉండవు. ఇప్పుడు మనం చూస్తాం, బాపట్లే చూస్తాం. నా చిన్నప్పటి రోడ్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మరి నాకు వచ్చినటువంటి అవకాశంలో చేసినటువంటి విస్తరణలో భాగంగా ఆ రోజు ప్రభుత్వం నుంచి రిజిస్టర్డ్ వాల్యూ 4 times వాళ్ళకి ఇచ్చే విధంగా టీడీఆర్ బాండ్స్ అని అవి ఇచ్చి కాంపెన్సేషన్స్ ఇచ్చి ప్రాపర్గా వాటితో మాట్లాడి చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం ఒకసారి గుర్తు చేసుకోండి. రేపు ఎవరైనా చేయాలన్నా అంత ఎఫర్ట్ పెట్టాలి. అందుకని మాస్టర్ ప్లాన్లు పెట్టగానే రేపు ఎవరైనా కొట్టేస్తారేమో, తీసేస్తారేమో అనేటువంటి భయాందోళన మటుకు చెందాల్సినటువంటి అవసరం లేదు. సో ఇవాళ మనం గమనిస్తే భావనేశ్వరం గుడి నుంచి ఆంజనేయ గుడి దాకా 80 అడుగుల రోడ్ పెట్టారని కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద మనం ఖచ్చితంగా మన అబ్జెక్షన్ రాతపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపాలిటీ వాళ్ళకి తెలియజేస్తుంది. గతంలో కూడా నేను ఆల్రెడీ ఎవరైతే లైసెన్స్డ్ ప్లానర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టి దాని మీద చర్చించి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మరి రేపు కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నా దృష్టికి వచ్చినటువంటి వాటి మీద అబ్జెక్షన్స్ని మనం చూసి వాటన్నింటిని కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చి వాళ్ళ ద్వారా అబ్జెక్షన్ కూడా ఫైల్ చేస్తారు. ఇప్పుడు పార్టీ ద్వారా కూడా ఒకటి ఫైల్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. సీల్ రోడ్డు సెంటర్ నుంచి మన పాత బస్ స్టాండ్ దాకా, పాత బస్ స్టాండ్ నుంచి పోలేరమ్మ గుడి దాకా అది 100 అడుగులు ఉంది, ఇది 80 అడుగులు. అంతా 100 అడుగులు ఉన్నట్టుగా దాంట్లో చెప్తా ఉన్నారు. అది కూడా మనం అబ్జెక్షన్ని మనం రైజ్ చేస్తా ఉన్నాం. 80 అడుగులు ఉండాలనే దాంట్లో 72 అడుగులు ఆల్రెడీ మనం చేసాం. 80 అడుగులు ఉండాలనే దాని ప్రతిపాదన కూడా మనం పెట్టాం. అలాగే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ రోడ్డు అది హైవే దాకా దాన్ని 40 అడుగుల రోడ్డు కింద మనం ఆ రోజు ప్రతిపాదించాం. ఈరోజు ఇది 60 అడుగుల రోడ్డు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాని మీద కూడా మనం అబ్జెక్షన్ రైజ్ చేసి 40 అడుగుల రోడ్డే ఉంచాలి అనేది మనం దాంట్లో ప్రతిపాదన. అలాగే సత్యనారాయణ స్వామి గుడి, మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అల్లూరు సీతారామరాజు విగ్రహం దాకా
80 అడుగులు, అక్కడి నుంచి సూర్యలంక దాకా 100 అడుగులు. ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటట్టుగా చేశాం. ఎందుకన్నా ఇంకా మించి మనం ఏదైతే జీబీసీ రోడ్ నుంచి మల్లికార్జున బృందావనం మీదుగా ఉపరిపాలెం గేట్ దాకా ఏదైతే మనం 40 అడుగుల రోడ్డు ప్రపోజ్ చేస్తామో ఉపరిపాలెం గేట్ దాకా, ఉపరిపాలెం గేట్ నుంచి జమ్ములపాలెం గేట్ వరకు, దాన్ని ఉపరిపాలెం గేట్ దాకా 40 అడుగులు, ఉపరిపాలెం గేట్ దగ్గర నుంచి జమ్ములపాలెం మెయిన్ రోడ్డుకు అది కూడా 40 అడుగులు, జమ్ములపాలెం గేట్ దాకా ఉండే విధంగా, అంటే అద్దాల మేడం రోడ్డు రోడ్డు అది ప్రధానమైనటువంటి అంశాలు. అయితే రాబోయేటువంటి రోజుల్లో దృష్టిలో పెట్టుకుని అటు ఉపరిపాలెం వైపు మల్లికార్జున బృందావనం వైపు 40 ఫీట్ రోడ్డు, ట్రాక్కి రెండు పక్కల జీబీసీ రోడ్డుని కనెక్ట్ చేస్తూ 2 పక్కల 40 ఫీట్ రోడ్డుని ప్యారల్గా తీసుకుని రావాలి. డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇప్పుడే ఏవైతే మనం తోగాలువ మెయిన్ డ్రైన్ ఉందో వాటికి కనెక్ట్ చేస్తూ 2 పక్కలు కూడా తీసుకొని వెళ్ళాలనేది మనం ఆ రోజు మనం చేసినటువంటి సూచన. ఆ మేరకి దాన్ని 40 అడుగులు మనం అడిగాం, దాన్ని 60 అడుగుల కింద దాంట్లో పెట్టినట్టుగా మనం గమనించాం. కాబట్టి వాటిని ఆ రెండింటి కూడా 40 ఫీట్ పెట్టాలని. అలాగే సూర్యలంక సముద్ర తీరం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు బాపట్లలోని ప్రముఖుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఉపసభాపతి, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలోని రతన్ బజార్లో గల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. తన సొంత డబ్బులు వెచ్చించి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా సూర్యలంకలో 18 షాపులు నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొందరు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ని సంప్రదించి తమకు అన్యాయం జరిగిందంటూ వాపోవడంతో కొన్ని షాపులు నిర్మించడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా తాను షాపులను నిర్మించి అప్పుడు ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో షాపుల్ని కేటాయించడం జరిగిందని, మొదటి షాప్ నుండి చివరి షాప్ వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, అవినాష్ నాయుడు, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, జీకే నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండల రెడ్డి, డేవిడ్, రాజా, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను అధికార పార్టీ నాయకుడిగా ఎన్నో ప్లాన్లు, ఎన్నోసార్లు పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాను, ప్రెస్ వారితో మాట్లాడాను. అక్కడ ఏ రకంగా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనలు ఎన్నో సందర్భాల్లో పంచుకున్నాం. ఎంతోమందితో మనం మాట్లాడాం. వాళ్ళందరి ఆలోచనలు తీసుకుని ఆ రోజు మనం ఆ డెవలప్మెంట్ని ఆ రోజు సుమారుగా 15 ఎకరాలు నా సొంత డబ్బులు వెచ్చించి అక్కడ ఉన్నటువంటి పొదలు, ఆ చెదారాన్ని అంతా రిమూవ్ చేసి లోపల ఉన్నటువంటి సుమారుగా 37 మంది లోపల కాపురాలు ఉన్నారు, చిన్న చిన్న గుడిసెల్లో వేసుకొని. వాళ్ళందరికీ అంతకుముందే గాది వెంకట గారి టైంలో ఇళ్ల పట్టాలు ఇచ్చున్నారు. ఆ పట్టాల దగ్గర కరెంటు స్తంభాలు, కరెంటు లేదు అంటే కరెంటు 2,75,000 మనమే ఆ రోజు డిపాజిట్ చేసి వాళ్ళకి కరెంట్ ఇప్పించాం. రోడ్లు పల్లంలో ఉన్నాయంటే రోడ్లు ఎర్రమట్టి తోలిచ్చాం. వాళ్ళు ఇల్లు అక్కడి నుంచి మారాలంటే మనమే లేబర్ని ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ మార్చాం. అక్కడ ఆ రోజు ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎన్యుమరేట్ చేసి 18 షాపులు ఉంటే 18 షాపుల్ని కొత్తగా నిర్మించి ఆ 18 మందికే లాటరీ సిస్టంలో ఎక్కడ కూడా వివక్ష అనేది లేదు. ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆ రోజు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ సమక్షంలోనే లాటరీ తీసి 18 మందికి మనమే ₹1 వాళ్ళది లేకుండా మొత్తం డబ్బులు, నా సొంత డబ్బు, పార్టీకి ప్రభుత్వం కూడా కాదు, నా సొంత డబ్బులతో వెచ్చించి ప్రభుత్వం మనం బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు సముద్రం చుట్టానికి వస్తారు, ఎక్కడ కూడా అడ్డంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఫీల్ కాకూడదు అని అన్నింటిని కూడా సముద్రముఖంగా పెట్టి దాన్ని ఎదుర్కొన్న చివరి షాప్ వాటికి కూడా వ్యాపారం జరగాలనేటువంటి ఉద్దేశంతో దాని ముందర రోడ్డు వేయించాం, దానికి స్ట్రీట్ లైట్ పెట్టాం, ముందుకు వెళ్ళి మళ్ళీ సముద్రానికి వెళ్ళడానికి రోడ్డు వేసాం. ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఆ 18 షాపులో మొదటి షాప్ వాడికి ఎంత అవకాశం ఉంటుందో చివరి షాప్ వాడికి కూడా అంతే అవకాశం ఉండేదిగా అంత వాళ్ళని చేసుకొని మనం చేసాం. అంటే మాట వలసి చెప్తా ఉన్నాను, ఆ రోజు మనం వివక్ష లేకుండా చేసామన్న దానికి చెప్తున్నా. అంటే తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ రోజు సతీష్ గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏదో వివక్ష చూపించారు, మాకు వెనకెత్తలు ఇచ్చారు, ముందులు ఇచ్చారు, కొన్ని మాటలు పుట్టించారు. తను కూడా పూర్తిగా స్టడీ చేయకుండా మళ్ళీ కొన్ని షాపులు కట్టాడు. ఆ రోజు చెప్తాను ఊరికే ఒక మాట వరుసకి మొదటి షాప్ వచ్చింది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వాడు.
అతను పచ్చి తెలుగుదేశం, హ్యాండిక్యాప్డ్ పచ్చి తెలుగుదేశం. మరి అతనికి మొదటి షాప్ వచ్చింది, ఎవరు కావాలని ఇచ్చాము. 7వ షాపు సాయి అనేవాడికి వచ్చింది, రకరకాలుగా వచ్చింది. ఎవ్వరు కూడా మా నాయకులు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనేవాడు ఎవరికి కూడా ఒకళ్ళకి కూడా అదనం ఒక షాప్ కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే మేము ఎన్యూమినేట్ చేసామో వాళ్ళకే ఇచ్చాం. ఆ రకంగా ఒక నిబద్ధతతో పనిచేసాం, సమయం ఇచ్చాం. నేను శాసనసభ్యుడని కూడా చూసుకోకుండా ఒక్కొక్క షాప్ దగ్గరికి 4 సార్లు 5 సార్లు వెళ్ళాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళకు ఉంటే చాలా కాలంగా ఉన్నాం, తీసేస్తే మనకి ఇస్తారో లేదో రకరకాల అపోహలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా భరోసా ఇచ్చాం. ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళకి మనం పెట్టాం. ఆ రోజు వాళ్ళకి చెప్పాను, ఇది కూడా తాత్కాలికమే, ఖచ్చితంగా పర్మనెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని చెప్పే మనం అక్కడ ఇచ్చాం. మరి దానికోసం మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని, అంటే ఆ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి కట్టుబడులు కానీ ఎటువంటి అడ్డంకులు కానీ ఉండకూడదు. వచ్చేటువంటి వాళ్ళు ఆహ్లాదభరితంగా ఆ సముద్రాన్ని, ఆ ఇసుక తీరుల మీద కూర్చొని సమయం గడపడానికి రావాల్సింది తప్పించి అక్కడేవో రోడ్లో లేకపోతే షవర్సో పాత్వేసో లేకపోతే ల్యాండ్స్కేపింగ్ ఉండాలని తప్పించి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదని ఆ రోజు పదే చెప్పాను. ఆ క్రమంలోనే మనం ఎప్పుడైతే ఈ 17-18 షాపులు నేను కట్టించానో వీటిని సైక్లోన్ షెల్టర్కి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆ స్థలంలో దక్షిణ భాగంగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలోకి వీటిని పర్మనెంట్గా కట్టి ఇద్దాం అనేటువంటి ఆలోచన ఆ రోజు చేసాం. పెన్షన్ సమస్యలపై బాపట్లలో భారీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని సద్వినియోగం చేసుకోవాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. విజయలక్ష్మీపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 12వ తేదీన బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికుల కుటుంబ సభ్యుల వీర నారీమణులు, వీర మాతలకు చెందిన పెన్షన్ మరియు స్పర్శ సంబంధిత సమస్యలపై భారీ స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉన్నట్లు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల తెలిపారు. డిఫెన్స్ పెన్షనర్స్ కు సంబంధించిన అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించడానికి, అవగాహన కల్పించడానికి పీసీడీఏ అలహాబాద్ నుండి మరియు సిడిఏ సికింద్రాబాద్ నుండి ఉన్నతాధికారులు వస్తున్నట్టు తెలిపారు. ఆర్మీ, నావీ మరియు ఎయిర్ ఫోర్స్ కు చెందిన పలు రికార్డు ఆఫీసుల నుండి కూడా అధికారులు వస్తున్నారని, కనుక ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పర్శ అవుట్ రీచ్ కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మరియు సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డిలు కూడా పాల్గొన్నట్లు వివరించారు. స్పర్శ అవుట్ రీచ్ కార్యక్రమంలో సమస్యల నివృత్తి కోసం వచ్చేవారు తమ ఒరిజినల్ డిశ్చార్జ్ బుక్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఐడెంటిటీ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ మరియు ఆధార్తో లింక్ చేయబడిన ఫోన్ను కూడా వెంట తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనందరావు, శ్రీనివాస్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, జాయింట్ సెక్రటరీ పీఠ సారథి, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, రుక్మతర్రావు, బాపట్ల స్పర్శ్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 12 తారీఖు డిసెంబర్ 2025కి తిరుమల తిరుపతి దేవస్థానము కళ్యాణ మండపం నియర్ న్యూ బస్ స్టాండ్ బాపట్ల దగ్గర స్పర్శ్ అవగాహన సభ అనేది జరుగుతుంది. దీంట్లో మన మాజీ సైనికులకి ఎటువంటి పెన్షన్ ప్రాబ్లమ్స్, ఓఆర్ఓపి ఏదైనా ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి సహకరించడానికి పీసీడీఏ అలహాబాద్ నుంచి ఆఫీషియల్స్, తర్వాత సిడిఏ సికింద్రాబాద్ నుంచి ఆఫీషియల్స్, తర్వాత స్పర్శ్ బాపట్ల నుంచి ఆఫీషియల్స్, వీళ్ళందరూ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. మీ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు చక్కగా వాళ్ళకి వివరించి దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఇది ఒక మంచి తరుణం అని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డిశ్చార్జ్ బుక్, ఐడెంటిటీ కార్డ్, పీపీఓ and Aadhaar card, mobile which is connected to your Aadhaar. ఏ మొబైల్ అయితే మీ యొక్క ఆధార్ తోటి కనెక్ట్ అయి ఉందో ఆ మొబైల్ నంబరు, ఆ మొబైల్ ఫోను మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఓటీపీలు వస్తాయి కాబట్టి. సో ఇవన్నీ తీసుకొని మీరు ఈ టీటీడీ కళ్యాణ మండపం బాపట్లకి 9:30 కల్లా మీరు ఇక్కడికి రావాలి. రిజిస్ట్రేషన్స్ అనేది అవుతుంది. కాబట్టి మాజీ సైనికులు బాపట్లలో, గుంటూరులో, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఉన్న మాజీ సైనికులు ఈ యొక్క మంచి అవకాశాన్ని
వినియోగించుకోవాలని కోరుతూ కష్టతరం కాబట్టి అధికారులే మన దగ్గరికి మరి సుదూర ప్రాంతాల నుంచి కూడా అధికారులు రిజర్వేషన్ చేయించుకొని మన కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క మాజీ సైనికుడు కుటుంబ సభ్యులు వచ్చి ఈ స్పర్శ కార్యక్రమంలో ఏదైతే మేడం గారు చెప్పారో ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఒరిజినల్ డిశ్చార్జ్ బుక్, మరి ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ కానీ, మీ ఐడెంటిటీ కార్డు కానీ, మీ మిలిటరీ డాక్యుమెంట్స్ మొత్తం, అది ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, మొత్తం 3 దళాలకు సంబంధించినటువంటి మీ డాక్యుమెంట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల పట్టణ ప్రజలు ఎవరు మాస్టర్ ప్లాన్ గురించి అపోహలు, భయాందోళనకు గురి కావద్దు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి. రొయ్యల పరిశ్రమలు పనిచేస్తున్న మహిళల సంక్షేమ భద్రత కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పెన్షనర్ సమస్యలపై ఈ నెల 12వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న అవగాహన సదస్సును మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబశివరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.